నువ్వు చనిపోతావు, నేను చనిపోతావు, ఇది ప్రాబ్లం కాదు. నువ్వు నేను చనిపో, ఇది ప్రాబ్లం కాదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, చనిపోయిన తర్వాత శాశ్వతంగా చనిపోయే ఒక చావు ఉందట, దాని పేరు పాతాళం. దానికి పోతాం. అంటే ఈ చావు పర్లేదండి, ఆ చావులోకి పోతే మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం కూడా పాతాళంలో పని చేయదు. ఏ నీతిమంతుడు కూడా మళ్ళీ విడుదల పొందడానికి నీ పక్షమున వాదించే వాదన నెగ్గదు. నువ్వు ఏమాత్రం విజ్ఞాపం చేసి నీ ప్రార్థనలు కూడా వినడు. అంటే ఆ భయంకరమైన ఒక పాతాళం ఉంది. అంటే జ్ఞానులు, మూర్ఖులు, పశుప్రాయులు వీళ్ళందరూ చనిపోయి ఎక్కడ పోతున్నారంటే పాతాళానికి పోతారు. అంటే ఈ మరణమే ప్రమాదం అనుకుంటే మరణం కన్నా ప్రమాదమైంది ఏంటి చెప్పండి? పాతాళం. ఇప్పుడు చెప్పండి, పాతాళానికి పోకూడదంటే మరణం రాకూడదు, మరణం రాకూడదంటే మరణానికి ఒక దానికి లింక్ ఉంది, దాని పేరు పాపం. పాపం వల్ల వచ్చిన జీతం చెప్పండి మరణం. అంటే మానవుల్ని పట్టి పీడిస్తున్న ఈ మరణం రాకూడదంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే ఎలా పోద్ది? పోపు అంటే పోద్దా? మరణాన్నే పోగొడదామని చాలా ప్రయత్నాలు చేశారా లేదా? అంటే చావు ఎలాగైనా వస్తుంది, అది మింగుతుంది. ఎందుకు వస్తుందంటే పాపానికి పరాకాష్ట, పాపానికి వచ్చిన రిజల్ట్ చెప్పండి, డెత్. గుర్తుపెట్టు.